దేవుని మాటతో నీ జీవితం ఒకవేళ ముందుకు కొనసాగగలిగితే మన దేవుడు చేసే అద్భుతాలు వండర్ఫుల్ అండి. నేను ఈ మాట చదువుతుంటే అర్ధరాత్రి వేళ ఈజిప్ట్ లో ఏం జరుగుతుంది? అల్లకల్లోలంగా ఉంది. ఇంటికి ఒకడు చచ్చిపోతే ఏడుపులు గోల. ఫరో పిలిచి అంటాడు, మీరు వెళ్ళిపోండి రా బాబు అంటే వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఉన్న పాటున ఆ రాత్రికి రాత్రి రామసేసు అనేటువంటి ఆ ప్రాంతం నుండి ఎక్కడికి వచ్చారు? సుక్కోతుకు ప్రయాణం వచ్చారు. 6 లక్షల మంది కాక పిల్లలు ఉన్నారు, వారికి ఉన్న ఆస్తులు ఉన్నాయి, వారికి ఉన్నటువంటి గాడిదలు బోళ్ళంత సంపద ఉంది. ఇక్కడి నుంచి ప్రయాణం తెలుసా? రామసేసు నుండి సుక్కోతుకు వారు ప్రయాణమై వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారో తెలుసా? ఆ రాత్రే ప్రయాణమై వెళ్ళారు. ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 30 కిలోమీటర్లు. రామసేసు నుండి సుక్కోతుకు వచ్చారు. రాత్రిపూట చక్కగా 30 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? సుక్కోతు నుండి యాతాముకు ప్రయాణమై వెళ్ళారు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఆగిపోతే దేవుడు 14 అధ్యాయానికి వచ్చేసరికి 1వ వచనం అంటాడు, పిహాషీరోతు అనే ప్రాంతం దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాడు. ఇది యాతాము నుండి ఎంత దూరం తెలుసా? ఇది ఒక 50 కిలోమీటర్లు. దాదాపుగా ఒక 120 కిలోమీటర్లు ఒక 3 రోజులు ప్రయాణం చేశారు. అక్కడాగి ఈలోగా వెనకతల వస్తుంది. అదే అరణ్యంలో ఆ రోజు నుండి వారి ప్రయాణాలు చూస్తూ ఉంటే హౌ క్రిటికల్ అనిపించిందండి. ఓ పక్క శత్రువు, ఓ పక్క ముందు చూస్తే ఏంటో తెలియదు, అడ్రస్ తెలియదు, అక్కడ ఎలాగ వెళ్ళాలి. అక్కడి నుంచి రామసేసు సుక్కోతుకు వచ్చారు, సుక్కోతు నుండి యాతాముకు వచ్చారు. దేవుడు అంటాడు, అలా కాదు కానీ వీళ్ళు తీసుకెళ్ళి సముద్రం అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మధ్యలో ఉన్నటువంటి ఆ పిహాషీరోతు అనే ప్రాంతానికి తీసుకుని అక్కడ ఉండండి. ఏం చేస్తావు? దేవుని మాట చొప్పున వారి ప్రయాణం కొనసాగినప్పుడు ఎర్ర సముద్రం నీ ముందున్నా కూడా దేవుడు దానిని పాయలు చేయగలిగినటువంటి సమర్థుడు. ఇంత ప్రయాణం 3 రోజులు జర్నీ జరిగింది కదా, ఈ 120 కిలోమీటర్ల జర్నీ జరిగింది కదా. ఆ రాత్రి 14వ అధ్యాయంలో జరుగుతున్న సంఘటన మనకు తెలుసు. వారి జీవితంలో ఒక వాగ్దానం, ఒక మాట దేవుడు ఇచ్చాడండి. ఆ మాట కోసం దేవుడు చేస్తున్న పని చూసారా? అక్కడ వీళ్ళు కలవరం వస్తుంది, వీళ్ళకి అలసట వస్తుంది, వీళ్ళకి నీరసం వచ్చేస్తుంది. మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా? ఇందుకేనా ఈ అరణ్యంలో మేము చచ్చిపోవాలా అంటే దేవుడు చెప్పిన మాట అద్భుతం. మోషేతో అంటున్నాడు, మోషే నీవు ఓరక నిలుచుండే 430 సంవత్సరాల తర్వాత నీ పిల్లల్ని తీసుకొని కనానుకు తీసుకెళ్తానంటే సముద్రం వచ్చిందని ఆపేస్తాడా? సముద్రం వచ్చిందని ముంచేస్తాడా? నవ్వరండి. సముద్రం వచ్చిందని బలహీనత అడ్డొస్తుంది, అవిశ్వాసం, సనుగు అడ్డొస్తుంది. ఈరోజు దాన్నే చూస్తున్నారు కానీ అరే అర్ధరాత్రి పూట నా దేవుడు ఆ ఐగుప్తులో నుంచి 3 దినాలు నిన్ను ప్రయాణం చేసి తీసుకొచ్చినప్పుడు కాపాడాడే అనే విజ్ఞత లేదే వాళ్ళకి. అరే నువ్వు 3 దినాలు ఎలా ప్రయాణం చేస్తావు? సముద్రం ఒడ్డు వరకు కూడా నీ వెనక వాడిని తరమడని నీకేమన్నా గ్యారంటీ రాసిచ్చాడా? ఈ 3 దినాలు కాపాడిన నీ దేవుడు ఈ 3 దినాల ప్రయాణం, ఈ యాత్రలో ఈ 3 దినాల ప్రయాణంలో కాపాడిన దేవుణ్ణి వాళ్ళు ఎందుకు మరిచిపోయారు అంటే ఒక బలహీనత. అదేంటో